Good morning, guys. Today we shall learn present continuous tense. వర్తమాన కాలంలో పని కొనసాగడం. ఇప్పుడు జరుగుతున్న పని అన్నమాట. అందులో am, is, are be form verb 1, writing. రైట్ అనేది verb 1. దానికి ఇంగ్ చేరుస్తాము. రాయి చున్న. ఇంగ్ అంటే చున్న అన్నట్టు. రైట్ అంటే వ్రాయు, ఇంగ్ అంటే చున్న. వ్రాయి చున్న. దాని వెంబడి కంపల్సరీ ప్రజెంట్ కంటిన్యూస్ అయితే యామ్ ఈజ్ ఆర్ అంటే ఐకు ఐఎమ్ రైటింగ్ అనాలి, వీకు వీఆర్ రైటింగ్ అనాలి, యూకు యు ఆర్ రైటింగ్ అనాలి, హీకు హీఈజ్ రైటింగ్ అనాలి, షీకు షీఈజ్ రైటింగ్ అనాలి, దేకు దే ఆర్ రైటింగ్ అనాలి. మళ్ళీ ఎట్లా ఫామ్ అయింది అంటే యామ్ అనేది B1, రైటింగ్ అంటే verb 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నది రాయిచున్నాను. యామ్ రైటింగ్ ఐ చేసినట్టయితే యామ్ రైటింగ్ నేను రాయిచున్నాను. ఐ సబ్జెక్టు, యామ్ బి ఫామ్ verb 1, రైటింగ్ verb 1 ప్లస్ ఇంగ్ ఫామ్. మరి రైటింగ్ అనేది ఎట్లా మారింది? ఇప్పుడు చూడండి, ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ అట్టనే ఉంటుంది. ఈ రైట్ అనేది బి తోటి కలిసి ఇంగ్ తోటి కలిసి verb 3గా ఏర్పడి రైటింగ్ పోయి బి ఇంగ్ ముందే బీయింగ్ అంటాం, బి తోటి ఐ కలుస్తుంది, ఇంగ్ కలుస్తుంది. బి అనేది ఇది పీ ఫామ్ verb అన్నమాట. ఉన్నా చున్నా అన్నట్టు. బీయింగ్ రాయబడుతుంది, చేయబడుతున్నది. రిటర్న్ బీయింగ్ రిటర్న్ రాయబడుచున్నది. ఎప్పుడు verb 3 కలిస్తేనే verb 3 కలిస్తేనే బడు అనే అర్థం వస్తుంది. రైటింగ్ పోయి రైట్ ప్లస్ ఇంగ్ రైటింగ్. దానికి ముందుగా బి ప్లస్ ఇంగ్ ఫామ్. బి అంటే ఉండు, ఇంగ్ అంటే చున్నా, ఉండు చున్నా. ఎట్లా? ఐ వస్తే ఐ ఆమ్ రైటింగ్ అంటాం. ఇది ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి సబ్జెక్ట్కే ఐ ఆమ్ రైటింగ్ అని ఉంటే ఐ ఆమ్ ఐ సబ్జెక్ట్ అట్నే ఉంది. యామ్ వస్తుంది ఐకి, వి వస్తే విఆర్ వస్తుంది, యు వస్తే యూఆర్ వస్తుంది సెకండ్ పర్సన్కు, హీ థర్డ్ పర్సన్ వస్తే హీఈస్ అని వస్తుంది, షీ వస్తే షీఈస్ అని వస్తుంది, దే వస్తే దే ఆర్ అని వస్తుంది, సీఎం వస్తే సీఎం ఈజ్ అని వస్తుంది, దే ఇండియా వస్తే ఇండియా ఈజ్ అని వస్తుంది, వరల్డ్ వస్తే వరల్డ్ ఈజ్ అని అంటారు. ఇవి బాగా గమనించుకోవాలి. సింగులర్ సింగులరే, ప్లూరల్ ప్లూరలే ప్రజెంట్ టెన్స్లా. ఇప్పుడు ఐ ఆమ్ రైటింగ్ అనేది ఏ మాదిరిగా తయారైంది? యామ్ అనేది బి ఫామ్ verb 1, రైటింగ్ అనేది verb 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నది ఇందులో. అది బి తోటి కలిసి, బి అంటే ఉండు అనే క్రియతో కలిసి, ఇంగ్ అనే క్రియతో కలిసి చున్నా verb 3 రాయబడి చున్నా అన్నట్టు. దాన్ని బీయింగ్ రిటర్న్ అయింది. దీనికి మాత్రం కంపల్సరీ బి ఫామ్ verb ఉండాల్సిందే. ఐఆమ్ బీయింగ్ రిటర్న్, నా చేత రాయబడి చూడండి, ఐ అట్నే ఉంది, ఐఆమ్ అట్నే ఉంది, రైటింగ్ పోయి బీయింగ్ రిటర్న్ అయింది, నా చేత రాయబడుచున్నది. ఇది ట్రాన్సిటివ్. ఐ ఆమ్ రైటింగ్ ఇంగ్లీష్. ఐ సబ్జెక్టు, యామ్ బి ఫామ్ verb 1, రైటింగ్ verb 1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ కేస్. అంటే ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఆబ్జెక్టుగా వాడబడిన పదము. అది సబ్జెక్టుగా వాడితే ఇంగ్లీష్ అట్నే ఉంటుంది. ఇది సింగులర్ కాబట్టి ఈజ్ వాడాలి. ఇక్కడ ఉన్నది యామ్ ఈజ్ ఆర్. ఐ వస్తే ఐ ఆమ్ అనాలి, వి వస్తే విఆర్ అనాలి, యు వస్తే యూఆర్ అనాలి, ప్లూరల్ అవి. హీ వస్తే హీఈజ్ అనాలి, షీ వస్తే షీఈజ్ అనాలి, దే వస్తే దే ఆర్ అనాలి, పీపుల్ వస్తే పీపుల్ ఆర్ అనాలి, ఇండియన్స్ వస్తే ఇండియన్స్ అనాలి, ఇండియన్స్ ఆర్ అనాలి. ఇక verb 1 ప్లస్ ఇంగ్ ఫామ్
బీ తోటి కలిసి బీయింగ్, వర్బ్ 3 తోటి కలిస్తే బీయింగ్ రిటర్న్ అయింది. ఇప్పుడు ఐ యామ్ రైటింగ్ ఇంగ్లీష్ అన్నాము. ఐ సబ్జెక్ట్ యామ్ బీ ఫామ్ వర్బ్ 1, రైటింగ్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ కేస్. మరి ప్యాసివ్లో రాస్తే అంటే కర్మతో మొదలుపెట్టి రాస్తే సెంటెన్స్ స్టార్ట్ విత్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్. ఇక్కడ మనం ఏం చేసినాము, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ సబ్జెక్టుగా రాసినాము, ఈజ్ సింగులర్ కాబట్టి ఈజ్ రాసినాము, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఇది. రైటింగ్ పోయి బీయింగ్ రిటర్న్ అయింది, బీ ప్లస్ ఇంగ్ ఫామ్ జరపబడుతుంది అన్నమాట. జరపబడుచున్న, రాయబడుచున్న. రైటింగ్ అంటే రిటర్న్ అయింది, రాయబడుచున్న అన్నమాట. ఈ స్ట్రక్చర్ ఈ మాదిరిగా రైటింగ్ పోయి బీయింగ్ రిటర్న్గా విడిపోయింది. బై ప్రిపోజిషన్ విభక్తి, మీ ఆబ్జెక్టివ్ కేస్. ఇంగ్లీషు నా చేత రాయబడుచున్నది. ఎప్పుడైనా కానీ ఐకు మీ ఆబ్జెక్టివ్ కేస్, వీకు హజ్ ఆబ్జెక్టివ్ కేస్, యూకు యూ ఆబ్జెక్టివ్ కేస్, హీ థర్డ్ పర్సన్కి హిమ్ ఆబ్జెక్టివ్ కేస్, షీ ఫిమినైన్ జెండర్ హర్ ఆబ్జెక్టివ్ కేస్, దేకు దెమ్ ఆబ్జెక్టివ్ కేస్. రామ అన్నట్టు రామనే ప్రాపర్ నౌన్, ఇండియా కామన్ అంటే కామన్ నౌనే, ఏ క్లాస్ కలెక్టర్ అంటే కలెక్టర్ నౌనే. అవి ఏం మారకుండా మార్పు చేసుకుంటా చెడకుండానే మారుతాయి. ఆస్కింగ్ అనే క్రియ ఉంది, ఆస్క్ వర్బ్ 1 ఉంది, ఇంగ్ అనే చున్నా అనే క్రియ ఉంది. ఈ చున్నా అనే క్రియకు ఇంగుకు ముందు బీ చేర్చాలి, బీయింగ్. ఈ ఆస్క్ అనేది వర్బ్ 3కి మార్చాలి, ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్, అప్పుడు బీయింగ్ ఆస్క్డ్ అవుతుంది. చూడండి, ఆస్కింగ్ బీయింగ్ ఆస్క్డ్, వర్బ్ 3 ఇది. ప్లేయింగ్ అనే పదం ఉంది, బీ ప్లస్ ఇంగ్ ఫామ్ జరపబడుతుంది. ఇప్పుడు ప్లేయిడ్, ప్లేయింగ్ అంటే ఆడుచున్నా, బీయింగ్ ప్లేయిడ్ అంటే ఆడబడుచున్నా. బాగా గమనించుకోవాలి, ఇది మనసు పెడితే చాలా సులభము. ఈ టేబుల్ టెన్స్ వచ్చిందనుకో, మీరు ఎదుటివాడు ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతుండా, పాస్ట్ టెన్స్లో మాట్లాడుతుండా, ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుతుండా, అది ఇంట్రాన్సిటివా ట్రాన్సిటివా, అతను యాక్టివ్లో మాట్లాడుతుండా ప్యాసివ్లో మాట్లాడుతుండా, అది ప్రజెంట్ కంటిన్యూసా పాస్ట్ కంటిన్యూసా ఫ్యూచర్ కంటిన్యూసా, ఆ టెన్స్ని గుర్తుపట్టుకొని అది ఇంట్రాన్సిటివా ట్రాన్సిటివా గుర్తుపట్టుకొని మనం జవాబు ఇవ్వచ్చు. పార్ట్ బిలో మనము ప్రిపోజిషన్స్ నేర్చుకుంటున్నాము. కంపల్సరీ ఎక్సర్సైజ్ పడి డైలీ ప్రిపోజిషన్స్ ఉంటాయి. సరైన ప్రిపోజిషన్ వాడితేనే లాంగ్వేజ్ మీద అతని కమాండ్ ఉన్నట్టు లెక్క. ఇంత డిఫరెంట్ ఉంటుంది. పాయింట్ ఆఫ్ టైం అంటే కాల సూచి, ఆర్డర్ ఆఫ్ టైం అంటే కాల క్రమ సూచి. ఏం డిఫరెన్స్ ఉంది చూడండి. ఐ ఆమ్ కమింగ్ టు కోచింగ్ సిన్స్ 25th March. ఈ డేట్ ఇచ్చింది కదా 25th March అని. ఇది కాలక్రమం. నేను 25th March నుండి కోచింగ్కు వస్తున్నాను. ఇవాళ 29th, 4 days రాబట్టి ఈ 4 days అని చెప్పడానికి కాలక్రమ సూచి అది. అక్కడేమన్నాడు అప్పుడు, ఐఆమ్ అటెండింగ్ క్లాసెస్ ఫర్ 4 days. సంఖ్య వచ్చింది 4 రోజుల నుండి అనేటప్పుడు కాలక్రమ సూచి అది. 3 days, 4 days, 5 days, 1 month, 2 months, years, అది కాలక్రమం చెప్పేటప్పుడు. నేను 4 రోజుల నుండి తరగతులకు హాజరవుతున్నాను. అట్లా వీఆర్ వెయిటింగ్ సిన్స్ 8 AM. ఉదయం 8 గంటల నుంచి మేము మీకోసం వేచి ఉన్నాము. ఇది సిన్స్ అని వాడినరు పాయింట్ ఆఫ్ టైంకు. ఆర్డర్ ఆఫ్ టైంకు ఫర్ అని వాడినరు. అంటే ఇక్కడ నుండి అని అన్నట్టే. వీఆర్ వెయిటింగ్ ఫర్ 12 hours. 12 గంటల నుండి మేము వేచి ఉన్నాం. ఈ ఫర్ అన్నాడు నుండే, సిన్స్ అన్న నుండే. కానీ గంటల ముందు వాడితే, సంఖ్య ముందు వాడితే ఫర్ వాడాలి, టైం ముందు వాడితే
సిన్స్ వాడాలి. ఆ తేడా తెలవాలి. ఎవరైనా ఐఎమ్ కమింగ్ సిన్స్ 12 hours అనొద్దు, తప్పైపోతుంది. దీనికి వాడొద్దు. దీన్ని పాయింట్ ఆఫ్ టైంకు సిన్సే వాడాలి, ఆర్డర్ ఆఫ్ టైం కాలక్రమ సూచికి ఫర్ వాడాలి. రైట్? బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 8 months అనాలి. 8 నెలల నుండి కాలేజీకి పోతున్నాను. నువ్వు టైం చెప్పినావు అనుకో, అప్పుడు ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ సిన్స్ June 2023 24 అట్లా చెప్పుకోవాలి. ప్రావర్బ్ అంటే సామెత. మనకి ఇందులో వొకాబులరీ కూడా మేము చూసుకోవాలి. మేక్ అంటే తయారు చేయడము, హే అంటే ఎండుగడ్డి, వైల్ సన్షైన్ అంటే వరి కోసిన తర్వాత ఎండుగడ్డి ఉంటుంది కదా, సూర్యుడు ఉండగానే అంత ఒక్కదాన కుప్ప వేసుకోవాలి. మేక్ హే వైల్ సన్షైన్, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నట్టు దాని సరైన అర్థం. మరి చీకటి అయినాక నువ్వు ఎండుగడ్డిని తీస్తుంటే దాని కింద పాములు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు, చీకట్లో ఒక తాన జారి పడవచ్చు. అందుకోసము ఇట్లా మేక్ హే వైల్ సన్షైన్, ఎండుగడ్డి సూర్యుడు ఉండగానే ఒక తాన కుప్ప వేసుకో. దానికి ఈక్వలెంట్ మీనింగ్ ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నట్టు. దీంట్లో ఏమైనా మీనింగ్స్ రాకపోతే ఎంబడే మీకు గూగుల్లో చూసుకోవచ్చు. నేను చెప్పినప్పుడు వినాలి. హే అంటే మెండుగడ్డి, వైల్ అంటే ఎప్పుడైతే, సన్షైన్ అంటే సూర్యరశ్మి. సూర్యుడు ఉండగానే ఎండుగడ్డి ఒకదాని కుప్పేసుకోవాలని అంటే ఇక్కడ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అన్నట్టు. ఈడేమంటే నానుడిగా వాడే పదాలు నోటి నుంచి మామూలుగా మాట్లాడేటి. మెండ్ వైల్ యాజ్ ఎ ప్లాంట్, మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. బట్ కాంట్ మెండ్ వైల్ యాజ్ ఎ ట్రీ, చెట్టు పైకి పోయినాక అప్పుడు వంచలేవు. ఒక చెట్టు కాంపౌండ్లో పెట్టిండ్రు, పక్క కాంపౌండ్ వాళ్ళు గోడ ఉంది వాళ్ళది, వాళ్ళ ఇంట్లో పోవద్దంటారు వాళ్ళు. మనం తాడుగట్టి చిన్నగా ఉన్నప్పుడే తాడుగట్టి మన వైపు ఏదైనా ఇంకో చెట్టుకు గుంజి కట్టినాం అనుకో, ఇది ఇట్లనే పెరుగుతుంది, మన ఇంట్లోనే పెరుగుతుంది, మన ఇంటికే అయితే వస్తుంది. ఇడిచిపెడితే వాళ్ళ ఇంటికి పోతుంది, వాళ్ళతో మాట వస్తుంది. అట్లా అందుకోసమే మెండ్ వైల్, మెండ్ అంటే వంచాలి. ఎప్పుడైతే యాజ్ ఎ ప్లాంట్ మొక్కగా ఉన్నప్పుడే, మొక్కై వంగ అనేది మానై వంగదు అని అర్థం. మాన అంటే పెద్ద చెట్టు అయినాక వంగదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకు మంచి అలవాట్లు నేర్పాలి. రాత్రి పడుకునేటప్పుడు 1 లీటర్ నీళ్ళు తాపియాలి. వాళ్ళకు 4 o'clockకే మేలుకు వచ్చేస్తుంది. అప్పుడు వాష్రూమ్ పోయి వచ్చి ముఖం బ్రష్ చేసి కడుక్కొని ఎక్సర్సైజ్, పీటీ ఎక్సర్సైజులు చేసుకుంటే ఉన్న మబ్బు పోతుంది. స్నానం చేసిన తర్వాత మీరు కూర్చొని ధ్యానం 1 నిమిషం ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకొని మీరు చదువుకుంటే ఏదైనా అర్థమవుతుంది. దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. రైట్? మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.